హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు తీసిన మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ సాటర్డే రోజు మా ఇంట్లో పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసి వైట్ రైస్ అండ్ గోకరకాయ కర్రీ, చపాతీ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే చేస్తున్నానండి. దీనికోసం బియ్యం అయితే పిల్లలకి ఒక గ్లాస్ అంటే గ్లాస్లో సగం అయితే బియ్యం కడిగేసి పెడతాను. బియ్యం 2 సార్లు వాటర్లో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో మళ్ళీ మంచి వాటర్ పోసేసి మూత పెట్టి కాసేపు అయితే నాననిస్తానండి. ఇదైతే పక్కకు పెట్టేసి ఈలోపు చపాతీ కోసం అయితే గోధుమ పిండిని నానబెట్టుకుంటున్నాను. సాటర్డే రోజు మా పాప కొద్దిగా ఎర్లీగా లేస్తుంది. ఎందుకంటే సాటర్డే రోజు సివిల్ డ్రెస్ ఉంటుంది, యూనిఫామ్ కాకుండా. సివిల్ డ్రెస్ రోజు మా పాప హెడ్ బాత్ అయితే చేస్తుంది. దానికోసం హెడ్ బాత్ కోసం టైం పడుతుంది. తల కూడా ఆరాలి కాబట్టి ఎర్లీగా లేచి తల స్నానం అయితే చేస్తుంది. ఇంకా సివిల్ డ్రెస్ అనే వరకు చాలా యాక్టివ్గా ఉంటుంది. తనకు నచ్చింది ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చని తనకు నచ్చిన డ్రెస్ అయితే తీసుకొని వేసేసుకుంటుంది. ఇంకా మంచి మేకప్ అయితే తప్పనిసరి వేసుకుంటుంది, మంచిగా రెడీ అయిపోతుంది. ఇంకా పిల్లలు బ్రష్ చేసి మొహం కడుక్కున్న తర్వాత వాళ్ళ కోసమని పాలు అయితే రెడీ చేసి పెడతాను. ఇంకా పాలు తాగడానికి ఉంటుంది కదా గగనం, వాళ్ళు పాలు తాగాలంటే ఇంకా ఎంత సతాయిస్తారో అంత సతాయించేస్తారు. పాలు అంటేనే అసలు చాలా బలవంతంగా అయితే తాపాల్సి ఉంటుంది. ఇంకా వద్దు వద్దు అంటుంటే అదే ఇంకా వినకుండా అయితే తాపేస్తాను. ఇంకా పిల్లలకి చాలాసార్లు అయితే ఎగ్గొట్టేస్తారు తాగకుండా. అదేంటో మా పాపకి టీ అయితే అలవాటు అయిపోయింది. ఇంకా టీ టీ అని టీ పెడితే చాలు ఇంకా తాగేస్తుంది. నేను అందుకనే ఆ పాప కోసమని ఇంట్లో టీ పెట్టడమే మానేశాను. మా వారు అడిగితేనే టీ ఇస్తాను, లేదంటే అస్సలు ఇంట్లో టీ పెట్టను. టీ కనిపిస్తే అయిపోయి ఇంకా తాగుతూనే ఉంటుంది చిచ్చర పిడుగు. నేనైతే గోకరకాయ ఇంకా కుక్కర్లో అయితే వేస్తున్నానండి. యాక్చువల్గా ఇంత ముందుకు బాండీలో చేసేదాన్ని. బాండీలో చేస్తే పిల్లలు ఉడకట్లేదు, సరిగా ఉండట్లేదు, మెత్తగా అవ్వట్లేదు అని అంటున్నారు. మాకేమో ఈ గోకరకాయ అనేది మెత్తగా అవుతే తినాలనిపించదు. ఇంకా పిల్లల కోసమని నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను. కుక్కర్లో చేస్తే నాకు అస్సలు నచ్చదు. అయినా కూడా పిల్లలు ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల కంటే ఎక్కువ ఏది కాదు కదా, అందుకనే పిల్లల కోసమని నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా కుక్కర్లో అయితే ఉల్లిగడ్డ అన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత గోకరకాయ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ అందులో టమాటా పీసెస్ ఒక 2 కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం, మనకు స్పైసీకి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం మొత్తం గోకరకాయకి పట్టేలాగా ఒకసారి అడుగు భాగం దాకా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి కాసేపు అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించడం వల్ల ఈ పచ్చి స్మెల్ అనేది పోతుంది, రెడ్ చిల్లీ పౌడరు. అదే మగ్గేలోపు నేను బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను డైలీ ఎర్లీ మార్నింగ్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తాను. మా వారు ఒక గ్లాసు, నేను ఒక గ్లాసు రోజు మార్నింగ్ అయితే తీసుకుంటున్నాము. ఇలా స్టార్ట్ చేసి దాదాపు ఒక 4 months అవుతుందండి. డైలీ అయితే తీసుకుంటున్నాము. ఇలా బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చాలా వరకు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా బ్లడ్ అయితే పెరుగుతుందండి. ఇలా ఒక్కసారి తాగితే బ్లడ్ రాదు. ఇది కంటిన్యూగా ఒక 2 నెలలు తాగి చూడండి, మీకే ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. నాకైతే బీట్రూట్, నిజంగా చెప్పాలంటే బీట్రూట్ జ్యూస్ అస్సలు ఇష్టం ఉండదు, కానీ బ్లడ్ తక్కువగా ఉంది కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం తాగుతున్నాను. నేనైతే బీట్రూట్ జ్యూస్ చేసుకుంటూనే ఈ గోకరకాయ కర్రీ మగ్గిన తర్వాత మరొకసారి కలిపి ఇందులో కావలసినంత వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక్క విజిల్ వచ్చేదాకా అయితే పెట్టాను. మరీ ఎక్కువ విజిల్స్ వచ్చేదాకా పెట్టాను నేను. ఎక్కువ విజిల్స్ వస్తే అది మరీ మెత్తగా అయిపోతుంది, అస్సలు తినాలనిపించదు. ఇలా గోకరకాయ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియా పౌడరు, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే గోకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేయాలి. ఒక పక్క రైస్ కూడా అయిపోయింది, వైట్ రైస్. ఇంకా ఇప్పుడు లాస్ట్కి పిల్లలు తినేటప్పుడు అయితే చపాతీ చేస్తాను. ముందుగానే చేస్తే చల్లారుతుంది కాబట్టి వాళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు నేను చపాతీ అయితే చేయడం స్టార్ట్ చేస్తాను. ఇవి అయిపోయేలోపు వాళ్ళ స్నానం కూడా అయిపోతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను పిల్లలకి. అందులోనే ఇవాళ సాటర్డే కాబట్టి ఇంకా జుట్టు అయితే ఇంకా వెరైటీగా డిజైన్స్ వేయమని అడుగుతూ ఉంటుంది. ఇంకా తలస్నానం చేస్తుంది కాబట్టి ఇంతకుముందుకు షాప్కి వెళ్ళి ఒక కొత్త క్లిప్ అయితే తెచ్చుకుంది. దానితో జడ వేయాలని ఆతృతగా నా వెంట తిరుగుతూ ఉంది. ఇంకా నేను ఒకవైపు చపాతీస్ ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత పాపకి జుట్టేద్దామని లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. ఇంకా మా పిల్లలకి
చూసి చూసి పెట్టాలి. ఇంత పెడితే కూడా మళ్ళీ అందులో సగం ఇంటి దాకా వస్తుంది రైస్. ఇవాళ అయితే లంచ్లోకి గోగరకాయ కర్రీ చేశాను. చేయనైతే చేశాను కానీ ఇంకా ఏం తింటారో ఏం తిన్నారో నాకు తెలియదు. పెట్టనైతే పెట్టేస్తున్నాను. పెట్టినా కూడా నాకు తెలిసినంత వరకు ఇది మొత్తం ఇంటికే వచ్చేస్తుందని అర్థమవుతుంది. పిల్లలకి ఎందుకో అస్సలు కొన్ని కూరగాయలు అయితే ఇష్టం ఉండదు. నేను అలవాటు చేద్దామని రోజు ఒక కూరగాయ అయితే పెడుతుంటాను. ఇంకా వాళ్ళ మూడుని బట్టి, ఇష్టాన్ని బట్టి, ఆకలిని బట్టి తింటూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కర్రీస్ తెచ్చుకొని అందరూ ఎవరికి నచ్చిన కర్రీస్ వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటారంట. అంటే ఎవరింట్లో చేసిన కూరలు వాళ్ళకు నచ్చవు. పక్కింటి పుల్ల కూర బాగుంటుంది అనే సామెత పెద్దవాళ్ళు అబద్ధంగా చెప్పలేదు, నిజమే. ఇంకా ఎవరింట్లో వాళ్ళవి నచ్చవు కాబట్టి వాళ్ళు బాక్స్ అయితే చేంజ్ చేసుకొని తింటారంట రోజు. మా పాప అయితే ఇంటికి వచ్చి చెప్తుంది, నా కర్రీ తనకిచ్చాను, తన కర్రీ నేను వేసుకున్నాను మమ్మీ, చాలా బాగుంది, ఆంటీ చాలా బాగా చేసిందని చాలా ఎంతో ఇష్టంతో చెప్తుంది. అవునా అని నేను ఇంకా నవ్వుతూ ఉంటాను. ఇంకా లంచ్ బాక్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాపకి జుట్టు అయితే వేస్తున్నాను. చూసారు కదా, షాప్కి వెళ్ళి తెచ్చుకుందని చెప్పాను కదా క్లిప్పు, ఇది పెట్టమని చెప్తుంది. నేనైతే ఇలా వేశాను. దీంతో ఇలా వేయడం కరెక్ట్ కాదో మీరు కామెంట్ చేయండి, ఓకేనా. మా పాప జుట్టు ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. జుట్టు అయిపోయిన తర్వాత ఇంకా మా బాబు టిఫిన్ అయితే వద్దని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఎంత బలవంతం పెట్టినా తినలేదు, వద్దు మమ్మీ అని. ఇంకా మా పాప కూడా చపాతీల్లో చూడండి ఎంత అయిపోగొట్టిందో. ఇలా ఉంటుంది వీళ్ళది. పొద్దున్నే లేచి హడావిడిగా ఎన్ని ప్రిపేర్ చేసినా వాళ్ళు ఎప్పుడు తినాలనో ఎంత తినాలనో అంతే తింటారండి. ఇంకా చేయనైతే చేస్తాను నేను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత స్కూల్కి అయితే వెళ్తున్నారండి. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.